సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే చేసిన సేవలకు గుర్తింపుగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది. కాబట్టి ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం పండుగలా నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కరణి తొలి మహిళా గురువు శ్రీమతి సావిత్రిబాయి పూలే విద్యారంగానికి చేసిన సేవలను కొనియాడుతూ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలువురు మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు రంగంధర గారు, స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ గారు, టీజీఐసిసి చైర్మన్ నిర్మలమ్మ గారు, మా ఫైన్ గారు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రత్యేకంగా జిల్లా సమైక్య ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి, దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసి ఆర్గనైజేషన్, ల్యాండ్ కేటాయించిన ప్రభుత్వము, అంటే ఇదొక అద్భుత ఆలోచన, ఆచరణ, మనకు స్ఫూర్తి. నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది, మార్పు వస్తుంది, ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు, అనుభవాలు. ఈరోజు ఇంకా చాలా ఎదగాలి. గ్రామ సమైక్య, గ్రామంలో సభ్యురాలు, మండల సమైక్య, జిల్లా సమైక్య, ఆనాడు గత 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు, కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది. అది లొసుగు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తిదాతైన సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు. ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు, సంపూర్ణంగా నమ్మింది వనిత విద్యావంతురాలు కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ఏంది అంటే మనం లోన్లు తీసుకుంటున్నాము, తిరిగి చెల్లిస్తున్నాము, కానీ సంపూర్ణంగా వ్యాపార రీత్యా పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నాం. ఒక గ్రామ సమైక్య 5 లక్షలు 10 లక్షలు లోన్ తీసుకుంటుంది, అందరి నుంచి పంచుకుంటున్నారు, తిరిగి బ్యాంకుకి చెల్లిస్తున్నారు. 36 ఏమంటే ఇన్స్టాల్మెంట్స్ కానీ, 24 ఇన్స్టాల్మెంట్స్ కానీ, 30 ఇన్స్టాల్మెంట్స్ కానీ సంపూర్ణంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న. మీ అందరి దృష్టికి ఒకటి తీసుకొస్తాను ఈరోజు. ఎప్పుడు మనకు 1993లో ఆనాడు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు బస్వాపూర్ అనే గ్రామం పుల్కల్ మండల్లో, నేరడుగుంట అనే గ్రామము అందోలు మండల్లో ఆనాడు ప్రభుత్వము 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఈ మహిళా సంఘాలకు కేటాయించింది. 1993 అంటే సుమారు 30 సంవత్సరాల క్రితం. ఎందుకు ప్రత్యేకంగా ఈ 5 ఎకరాల భూమి ఈ సంఘాలకు ఎందుకు కేటాయించింది అంటే, వీళ్ళు ఒక పౌల్ట్రీ పెట్టుకోవాలి, పౌల్ట్రీ వ్యాపారం చేయాలి, వీళ్ళు ఎదగాలి, ఆర్థికంగా బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో ఆనాడు మొదలు పెట్టంగానే ఎక్కడ ఇచ్చిన బొమ్మడు అక్కడనే ఉన్నది. ఇది కలెక్టర్ గారు చెప్తున్నాను, 5 ఎకరాలు ఎక్కడ ఉన్నది, 5 ఎకరాల యొక్క
దాన్ని ఏమి చేద్దాము, మహిళలకు ఏ రకంగా మనము కేటాయిద్దాము, దేని గురించి కేటాయిద్దాం మనకు ఆలోచన చేయాలి. రెండవది, మీ ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు రావాలంటే మనం విద్యావంతులం కావాలి, సంస్కారవంతులం కావాలి, ధైర్యంగా ఉండాలి. ఒక వంటకే పరిమితం కాదు, నేను కూడా రేపు వ్యాపారం చేయాలి, 4 పైసలు సంపాదించుకోవాలి, నేను కూడా స్వతహాగా బతకాలి ఒక ఆలోచన వరకు ఉండాలి. ఏమి చేస్తే జరుగుతుంది ఇది? ఎందుకు సంపూర్ణంగా మనం ఎదగలేకపోతున్నాము? ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించాను. ఇప్పుడు భూమి కేటాయింపులు ఉంటాయి పరిశ్రమలకు, ఇండస్ట్రీస్కు, ఫార్మసీకు. ఏ భూమి కేటాయింపు అయినా అందులో కనీసం 15% మహిళలకు 1 ఎకరంన్నర కేటాయించాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలుస్తుంది. మరి మీరు ఆ దిశగా మీరు పనిచేయాలి. లోన్లు తీసుకొని 5 లక్షలు, 10 లక్షలు, 30 కిస్తులతోటి ఇంటికి వాడుకొని ఇంట్రెస్ట్ కట్టి తిరిగి చెల్లించవలసి సంఘాలు లేవు. సంఘం అంటే యూనిటీ తోటి ఐక్యంగా ఇతను ఒక వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు మీరు పంచుకోవాలి. సంఘంలో సభ్యులు మళ్ళీ వ్యక్తిగతంగా ఎదుగుతామంటే కుదరదు. మందికి ఉపాధి కలుగుతుంది. అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ, రెసిడెన్షియల్ కాలేజీ కానీ, లేదా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే కాంట్రాక్టర్కి ఇచ్చేది సివిల్ వర్క్సే కానీ, డైటే కానీ, ఇంకేదైనా ఉంటే ఈ మహిళా సంఘాలకు ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన మనకు కలగాలి. అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకొచ్చింది. అలా గ్రామ సమైక్యం ఉన్నది. దాంట్లో పేరెంట్స్ లో తల్లులు ఉన్నారు. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సుమారు మన జిల్లాకు సంబంధించి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి? అదే ఇది వీళ్ళకే సంబంధం ఇచ్చింది, మన సంబంధం కాదు, మనం ఈ పని చేయలేమనే భావన మనకు ఉండకూడదు. ఇంతకుముందు ఐపీ గారు చెప్పినట్టు 50% రిజర్వేషన్లు మనకు స్థానిక సంస్థలు. రేపు పొద్దున రాబోయే కాలంలో 33% పార్లమెంటే కానీ, శాసనసభ్యులు కానీ మన రిజర్వేషన్ రాబోతున్నది. కానీ దానికి సమానంగా మనం ఏమి చేస్తే ఎదుగుతాం అనే ఒక ఆలోచన మనకు కలగాలి. మన పిల్లలకు, మన ఆడపిల్లలకు ఈ ఆలోచన మీకు కలిగి మీరు ఐక్యంగా ముందుకు పోతే రేపు 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 50 లక్షల వరకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది. మీరు కూడా అడగాలి రేపు పొద్దున, సార్ మాకు గ్రామ సమైక్యం ఉంది, మాకు మండల సమైక్యం ఉంది, మాకు ఎకరం ఇల్లు జాగా కేటాయించండి, మేము పలానా పరిశ్రమ స్థాపించుకుంటామని మీకు ఆలోచన కలగాలి. ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి. విద్యావంతురాలు అయితే ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎలా బతకాలి అనేది ఒక ఆలోచన మనకు కలుగుతుంది. విద్యతోటి ధైర్యము, స్థైర్యము అనేది పెరుగుతుంది. అన్నిట్లో ముఖ్యము విద్య. దాంతో సహా ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే ఆనాడు ఆలోచన చేసి ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అంచెలంచెలుగా పావులా వడ్డీ లేని రుణాలతో మొదలు పెడితే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినాం. అయినా సంపూర్ణత రాలేదు, సంపూర్ణంగా మనం ఆ దిశలో పోవాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేము ఫలానా జాగాల పోటీ పడతాం, ఫలానా జాగాల ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మాకు ఇవ్వాలి, ఫలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీకు కలగాలి. ఆ దిశగా మీరు ముందుకు వండి ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఎదగాలి, సమాజంలో మీరే శక్తిగా మారాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా ఆశీస్సు ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు ఇది దుకాణాల సముదాయం సుమారు 1,04,00,000 రూపాయలు ఆల్రెడీ 6-8 దుకాణాలు మనం కేటాయించడం, ఇంకా కేటాయించుకోవాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా రేపు పొద్దున మీరు ముందుకు రండి. ఈరోజు పెట్రోల్ బంకు, దుకాణాల సముదాయము, అదే రకంగా మండల స్థాయిలో కానీ, మండల స్థాయిలో మనం ఏం చేయగలుగుతాము, ఎలాంటి వ్యాపారాలు మనం ప్రోత్సహించగలుగుతాం అనేది మేము ఆలోచన చేస్తాం. మీరు ఆలోచించండి. మీకు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారితో మాట్లాడండి, వినతి పత్రాలు ఇవ్వండి. మీకు ఏదున్నా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. చైర్మన్లు సోదరి నిర్మల్ గారు, ఫహీం గారు,
మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, పీడీ డిఆర్డీఏ గారు, ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ బంక్ ఇచ్చి మా జిల్లా మహిళల్ని సాధికారికత సాధించడానికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ఐఓసీఎల్ యాజమాన్యానికి, ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరి మహానంద, కమిటీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోదరి మహానంద గారు, ఆందోళ్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం, మేము పెట్రోల్ బంక్ నడిపేదాకా వచ్చినామని చెప్పింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీదకి మీరు కూడా 33% రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది, అవకాశం కల్పించింది. కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరంతా ప్రిపేర్ కావాలి. ఇంతకాలం సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ల కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో 33%, పార్లమెంట్ లో 33% కూడా రావడానికి ముందుకు రావాలి. ముందుగా జిల్లా పీడీ డిఆర్డీఏ అధికారి గారు వారు ముందుకొచ్చి కష్టపడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వారికి, జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా కొద్దిసేపటి క్రితం మంత్రి గారు సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం అమృత్ 2 పథకం కింద ఇచ్చినటువంటి సుమారు 50 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఇంటింటికి నల్లాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది. దాంట్లో ఇంకా మిగిలిన కాలనీలు, మొత్తం అందని ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నింటికి నీటి సరఫరాను పెంపొందించే రీతిలో అమృత్ 2 పథకం కింద సుమారు 50 కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జనాభాలో సగం ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు బాగా ఎదగాలి, స్వశక్తితో నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అనేక పథకాలని ముందుకు తీసుకొని వస్తా ఉన్నాయి. ఈ వేదిక చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సమానంగా మహిళలు కూడా ఈ వేదిక మీద ఉండడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో ఇంకా మీరు ముందడుగేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒక పురుషుడు చదువుకుంటే కేవలం తన స్వార్థం, తన మటుకు తానే చూసుకుంటాడు. కానీ ఒక తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేటువంటి నానుడిని మీరంతా ముందుకు తీసుకెళ్లాలి. సోదరి మనులంతా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకుని ముందుకు పోవాలి. ఈ రోజు ఐఓసీఎల్ కూడా మహిళలు నడిపేటువంటి పెట్రోల్ బంక్ కాబట్టి ఒక మహిళా అధికారిని ఇక్కడికి పంపించి మీకు అందరికీ కూడా స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నం చేసినారు. పెట్రోల్ బంక్ మంజూరు చేసేటువంటి స్థానంలో కూడా ఒక మహిళా సోదరి ఉంది కాబట్టి నడిపే చోట కూడా మీరు అందరూ ఉండాలని కోరుకున్నారు వారు. భవిష్యత్తులో మహిళల ప్రాధాన్యం ప్రతి చోట కూడా పురుషులతో సమానంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేశ ప్రథమ మహిళగా గతంలో ఒకరు, ప్రస్తుతం ఒకరు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేము వంటింటికే ఉండాలా, మేము స్కూల్కే ఉండాలా అనేటువంటి ఆత్మన్యూనత భావం నుంచి మా సోదరిమణులందరూ బయటికి రావాలి. మన కలెక్టర్ గారు, పీడీ గారు, ఇటు పక్కన చైర్మన్ గారు, అటు పక్కన మున్సిపల్ చైర్మన్ గారు, ఇట్లా అన్నిటి లోపల కూడా మాతో సమానంగా పోటీపడి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్న రీతి లోపల మీరే 10 మందికి పైసలు ఇచ్చే రీతి లోపల ఎదగాలని, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రతి మహిళా సంఘం స్వాంతన చేకూర్చుకోవాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వారికి సహకరిస్తున్నటువంటి సమాఖ్య సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై భారత్. జిల్లా సమైక్య అందరికీ కూడా, మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరన్న గారికి, మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు. మహిళా సమైక్య వాళ్ళ కళ సాకారమైన రోజు. గత సంవత్సరం కూడా 75 లక్షల రూపాయలు మరి మంత్రి గారు, అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి గారు హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది. అలాగే మీరు కూడా 29 లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దానికి జమ చేసి మరి ఇంకా ఏం అవసరాలు ఎట్టేటా ఉన్నాయో తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళలకి ఈరోజు సమైక్యకి ఇవ్వటం మరి సంతోషం. మరి ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. చైర్మన్ పయన్ గారికి మరి
మహిళా సమైక్య ప్రోగ్రాం అంటేనే పండగలాగా అనిపిస్తుంది. ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ వాడ కానీ దేశం కానీ ఇల్లు కానీ బాగుంటుంది. మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ తరపున నా తరపున కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలను లక్షాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేస్తానని చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క మహిళను ₹1 కోటి వరకు కూడా వాళ్లకు లబ్ధి పొందే విధంగా వాళ్ళని ముందుకు జీవితాన్ని ముందుకు కలిపే విధంగా బంగారు బాట వేసే విధంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కూడా కృతజ్ఞతలు. మరి మన కలెక్టర్ మహిళని అంటే మహిళలు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఏ పని చేయాలని బంధం పడితే అది అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం, అవునా కాదా? మనం ఇంకా ముందు కాపాడుకోవాలి. అలాగే మనకు తోడుగా ప్రభుత్వం ఉంది. మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకుందాం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దాంతో మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము. ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము. దీనికి జిల్లా సమాఖ్యకు అలానే IOCL వారికి, DRDA సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్నీ కూడా మనము స్థాపిస్తున్నాము. సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే, మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు, చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘంలో సభ్యులందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్ మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా DRDA డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఆదాయం పెంపొందించుకునే యూనిట్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు మిగతా మహిళలందరికీ కూడా ఆదర్శదాయకంగా నిలవాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.